కాళికామాత కాళిదాసుకి బీజ అక్షరాలు రాసినట్టు నేను నీ నాలుక మీద 4 బీజాక్షరాలు రాస్తాను. అప్పుడు నీకు మాట వస్తుంది. ఏదో ఒకటి చేసి మా అన్నకి త్వరగా మాట వచ్చేలా చూడు స్వామి. శిష్య తీసుకురా. అన్నా, ఎక్కడికన్నా వెళ్తున్నావు? అలా భయపడితే ఎలాగన్నా? ఉండు. కూర్చో. కూర్చో అన్నా. 4 చాపు. మెల్లగా స్వామి. కాస్త ఓర్చుకోన్నా, నీకు మాట వచ్చేస్తుందన్నా. నువ్వు ఓర్చుకుంటేనే కదా అనుకున్నది సాధించగలవు. గురువుగారు, మా అన్నకి మాట వస్తుంది కదా? ఇప్పుడు కాదురా శిష్య. ఉండు. ఇదిగో ఈ పసరిని 2 రోజుల పాటు నాలుక మీద రాస్తే అప్పుడు అతనికి మాట వస్తుంది. చాలా థ్యాంక్స్ స్వామి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. మా సేవలేం ఉచితం కాదురా, మాకు పైకం చెల్లించాలి. అయ్యో, మీకు డబ్బులు ఇవ్వకుండా ఎలా? తప్పకుండా గురువుగారు. అన్నా, డబ్బులు తీ అన్నా. ఇదిగోండి స్వామి. నాకు కాదురా, మా శిష్యుడికి ఇవ్వు. నేను డబ్బులు ముట్టను. అలాగే గురుగారు. ఇదిగోండి స్వామి. శిష్య, డబ్బులు జాగ్రత్త పరచు. ఇక మీరు బయలుదేరండి. అలాగే స్వామి. రానా, వచ్చే. ఇది రిక్వెస్ట్ అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి, లేదా బ్లాక్మెయిల్ అనుకోండి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే ఓకే, లేదంటే మీతో బిజినెస్ డీల్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. హలో విక్రాంత్. నేను చెప్పిన విషయం ఏం చేశారు మ్యామ్? నిన్న అదితితో మాట్లాడాం విక్రాంత్. తను ఎంత మొండిదో నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనో మేడం, అందుకే విషయం మీతో చెప్పాను. మీరే తనని ఒప్పించాల్సి ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను విక్రాంత్, కానీ తను పెళ్లి విషయంలో చాలా పర్టికులర్గా ఉంది. తనిప్పుడే ఒప్పుకునేలా లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఓకే మేడం, నేను అది అర్థం చేసుకోగలను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అతిథిని ఒప్పించాలి. మీరు కోరినట్టే నేను మీకు టైం ఇస్తాను, కానీ అతిథినిచ్చి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలి. మీలాంటివాడు అల్లుడవ్వడం నాకు సంతోషమే కదా విక్రాంత్. అసలు నువ్వు ఆ ప్రపోజల్ పెట్టగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మా కూతుర్ని ఒప్పించడమే నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. నువ్వు నా అల్లుడైతే నా బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగే ఒక మంచివాడి చేతిలో నా కూతుర్ని పెట్టిందాన్ని అవుతాను. నా కూతురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను మీ అల్లుడిని చేసుకోవడం మీకు ఇష్టమే అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అతిథికి పెళ్లి జరగాలి మేడం. అది మీ చేతుల్లోనే ఉంది. ష్యూర్ విక్రాంత్, నేను 100 to 100% ట్రై చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెళ్లి జరిగేలా చూస్తాను. ఇది బెదిరింపు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, మీరు గనక నాకు అతిథినిచ్చి పెళ్లి చేయకపోతే మన బిజినెస్ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. మీరు చాలా నష్టపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మన బిజినెస్ బాగుండాలి అంటే విక్రాంత్ నా అల్లుడైతే
అటు బిజినెస్ ఇటు నా ఫ్యామిలీ రెండూ హ్యాపీగా ఉంటాయి. ఎలాగైనా సరే అదితిని కన్విన్స్ చేయాలి. రేపు గౌతమ్ గాడు చెన్నై వెళుతున్నాడు. వాడు అటు వెళ్ళగానే నువ్వు నీ పెట్టే బేడ సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను మీ పక్కన లేనని భయపడకండి. బాబు మీకు తోడుగా ఉంటాడు, బాబుకి మీరు తోడుగా ఉండాలి. మీరిద్దరెప్పుడు కలిసే ఉండాలి. ఏయ్, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదండి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? గౌతమ్ వెళ్ళిపోయాడు. ఇక నువ్వు బయలుదేరే టైం వచ్చింది. ఈ రాత్రికే నువ్వు వెళ్ళిపోవాలి. తెల్లవారేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు. నీకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇక నువ్వు రేపు వెళతాను, మాపు వెళతాను అని సాగదీయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వీరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. వెళతావు కదా? వెళ్ళిపోతానండి. ఈ ఇంటి నుంచి వెళ్ళాక నువ్వెక్కడున్నావో ఎవ్వరికీ తెలియకూడదు. ఈ ఇంటితో, ఇంట్లో మనుషులతో నువ్వెలాంటి సంబంధమో పెట్టుకోకూడదు. చాటుగా ఈ ఇంటి వైపు రావడం కానీ, నీ బిడ్డనో గౌతమ్నో చూడాలనుకోకు. నీ ఫోన్ కూడా నాకు ఇచ్చేసి వెళ్ళాలి. నువ్వు వెళ్ళిన తర్వాత గౌతమ్కి ఫోన్ చేయడం కానీ, లేదా అర్జున్ ప్రసాద్కో సుభద్రకో ఫోన్ చేయడం కానీ చేయకూడదు. ఆఖరికి ఈ ఇంటి పనివాడు బంగారాజుతో కూడా మాట్లాడకూడదు. నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడటానికి వీల్లేదు. నువ్వు ఏమైపోయావన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమవుతుందా? అలాగేనండి. నువ్వు వెళ్ళిపోతేనే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. విడిపోయిన మా రెండు కుటుంబాలు కలుస్తాయి. గౌతమ్, అదితి ఒక్కటవుతారన్న విషయం నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నీకు ఎన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇల్లు బావుండాలని నీకు ఏమాత్రం ఉన్నా, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం నీకు ఏమాత్రం ఉన్నా, నేను చెప్పినట్టే చేయాలి.